ఎవరైనా తమ శరీరం బలంగా, అందంగా ఉండాలనుకుంటారు. మహిళలైతే అందంగా కనిపించాలని ఆశపడతారు. ఇక మగవారైతే మంచి కండలు, సిక్స్ ప్యాక్స్ ఉండాలనుకుంటారు. బాడీ దృఢత్వం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అయితే కండలు పెంచుకోవడం కోసం మంచి వ్యాయామం, డైట్ ముఖ్యం. కానీ కొందరు త్వరగా కండలు పెంచుకోవడం కోసం అడ్డదారులు తొక్కుతూ ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. స్టెరాయిడ్లు, ప్రోటీన్ పౌడర్లతో దేహ దారుఢ్యం పెంచుకోవాలని చూస్తున్నారు. ఆ మోజులో పడి అవి ఎంత హాని చేస్తాయో గమనించలేకపోతున్నారు. హైదరాబాద్కు చెందిన 25 ఏళ్ల యువకుడు స్టెరాయిడ్స్, ప్రోటీన్ పౌడర్లు తీసుకుని ఆసుపత్రి పాలయ్యాడు. కొందరు వాపును చూసి బలుపు అనుకుని భ్రమపడుతున్నారు. ఆ ఆలోచనలతోనే అడ్డదారులు తొక్కుతున్నారు. 2-3 నెలల్లో కండలు తిరిగిన దేహం వస్తుందని మాటలు విని ఓ యువకుడు స్టెరాయిడ్, ప్రోటీన్ పౌడర్ తీసుకున్నాడు. దీంతో అతని కిడ్నీలు దెబ్బతిని ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. అతను వాడిన స్టెరాయిడ్స్ మూత్రపిండాలపై ఎఫెక్టు చూపించినట్టు వైద్యులు గుర్తించి వెంటనే సరైన చికిత్స చేయడంతో తిరిగి కోలుకున్నారు. అయితే అవగాహన లేని జిమ్ ట్రైనర్లు, శిక్షకుల మాటలు విని ప్రాణాలు పణంగా పెడుతున్నారు. అది సరికాదని మంచి అలవాటు, చక్కటి వ్యాయామం, ప్రణాళికతో శరీర దృఢత్వాన్ని పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. స్టెరాయిడ్స్, మార్కెట్లో దొరికే ప్రోటీన్ పౌడర్లను విచ్చలవిడిగా వాడడం వల్ల ప్రాణాలకు ప్రమాదమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటి వల్ల గుండె, కిడ్నీ సమస్యలొచ్చే ప్రమాదముందని చెబుతున్నారు. స్టెరాయిడ్లు కండర కణజాలం వేగంగా పెరిగేలా చేసి 2-3 నెలల్లోనే కండరాలు పెరిగినట్లు కనిపిస్తాయంటున్నారు. స్టెరాయిడ్స్ ఆపేస్తే అంతే వేగంగా శరీరమంతా వదులుగా మారుతుందంటున్నారు. ముఖ్యంగా జిమ్లో కండల కోసం వాడే మెఫెన్టేర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్ గుండెకి ఎక్కువగా హాని కలిగిస్తుందన్నారు. దీనివల్ల నాళాల్లో రక్త ప్రసరణ పెరిగి గుండె వేగంగా కొట్టుకుంటుందని, కొన్నిసార్లు వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్, వెంట్రిక్యులర్ టెకికార్డియాకు దారితీస్తుందని, దీనివల్ల గుండె ఆకస్మికంగా ఆగిపోయే ప్రమాదముంది. ఒక్కోసారి జిమ్లో కసరత్తులు చేస్తూ యువత చనిపోవడానికి ఇది కూడా కారణమంటున్నారు. హైదరాబాద్లో జిమ్ కోచ్లు డబ్బుల కోసం ఇలాంటి ఇంజెక్షన్లు విక్రయిస్తున్న ఘటనలు వెలుగులోకొచ్చాయి. హైదరాబాద్లో 70 వరకు కేసులు కూడా నమోదయ్యాయి. ఇటీవల బాలీవుడ్ నటి షెఫాలి జెరివాలా మరణం తర్వాత యోగా గురువు రామ్దేవ్ బాబా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి కణం జీవించడానికి సహజ సమయం ఉంటుందని, ఆ సమయాన్ని బయటి నుంచి మారుస్తే అది అంతర్గత విధ్వంసాలకు దారితీస్తుందని హెచ్చరించారు. అది మన అసలైన డిఎన్ఏకు దగ్గరగా జీవించాలని, అలా కాకుండా దానికి విరుద్ధంగా మన జీవన విధానం కానీ, తీసుకునే ఆహారం ఉంటే ఇబ్బందులు తప్పవన్నారు. ఆరోగ్యంగా ఉండడం ప్రతి ఒక్కరి అవసరం. అయితే దాన్ని సరైన వ్యాయామం, డైట్, సరైన శిక్షకుల పర్యవేక్షణలో చేయాలని చెబుతున్నారు వైద్య నిపుణులు. తప్పుడు మార్గాల ద్వారా శరీర దృఢత్వాన్ని పొందాలని చూస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు.